ఏనా బాగున్నావునా? ఏనా కనిపించేది లేదా? ఎక్కడ శివ డ్యూటీకి వెళ్తా చెప్పండి శివ. ఏనా ఏడ ఉండాలి? అదేనా మన ఇది ఫంక్షన్లో ఏమన్నా బృహన్నాలు అవి ఇవి భారతం గురించి బృహన్నాలు అంటే మన అర్జునుడు అంటే భలే ఇష్టంనా నాకు. ఏదైనా పాట పాడినా చూద్దామా? అతనికి ఒక ఇంద్రలోకంలో ఆ ఊర్వశి అర్జునుడు చూసి ఆమె తనను మోహించి చేస్తుంది. అతడు అర్జునుడు కాదన్న దాని వలన ఒక శాపం అనేది అర్జునుడు పెడుతుంది. ఎందుకంటే అటు ఆడా కాకుండా మగ కాకుండా అయిపోతాను అని పెడుతుంది. అప్పుడు ఈ పాండవుల కౌరవులతో జోదమాడి 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక 7 అజ్ఞాతవాసం అని నిర్ణయించుకొని అజ్ఞాతవాసంలో మన విరాట్ రాజు ఉంటాడు. విరాట్ రాజు దగ్గరికి ఈ పాండవులు ధర్మరాజు గాని, భీముడు గాని, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది దేవి మారువేషములతో వెళ్తారు. అప్పుడు ధర్మరాజు, భీముడు వెళ్తాడు. అర్జునుడు అప్పుడు ఇచ్చిన ఊర్వశి శాపముచే ఒక నపుంసకం అంటే తేడా అలాంటి వేషము ధరించి ఆ విరాట్ రాజు ఆయన దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం అక్కడ ఉంటాడు. అది మనం భారతంలో కూడా ఒక పాట అనేది ఉంది. అదే ఆ పాట అది చెప్పాలన్నా నేను చాలా ఒకసారి పాట వచ్చే నా పుంసాకుండై ఇప్పుడు పార్జన్యసుతుడు ముచ్చట సుభద్రాదేవి విభుడు పార్జన్యసుతుడు పార్జన్యసుతుడు ముచ్చట వచన వేడుకవనిత రూపమున వచన వేడుకవనిత రూపమున వచన వేడుకవనిత రూపమున నిచల మోహిని విధమున మెల్లన వచ్చే నా పుంసాకుండై ఇప్పుడు పార్జన్యసుతుడు ముచ్చట సుభద్రదేవి విభుడు జమ్ముగా పదములందు మెరి ఎగను మెరియా చంద్రహారములు యురము నందు మోహిని రూపము చంట మత్యములా శంప సరులో నడుమునకు బిగువో పలుగు బంగారు డాబు పెట్టి నడుమునకు బిగువో నడుమునకు బిగువో పలుగుటం బంగారు డాబు పెట్టి చిలక వలెను మృదు పలుకులు పలుకుచు వలెను మృదు పలుకులు పలుకుచు చిలక వలను. ఈ కాలం మనుషులు ఏందో సినిమాలు షికార్లు ఏందో అమ్మాయిలు అని కాకుండా ఫోన్ పే ఓపెన్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారు ఇన్స్టాగ్రామ్ అంటారు, యూట్యూబ్ అవి ఓపెన్ చేసుకున్నా. చాలా బాగా వాడినా సూపర్ గా. థ్యాంక్ యూ నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.